హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ అయితే పల్లీల చట్నీ అండి. హోటల్ స్టైల్లో ఇడ్లీ మరియు దోశలేకి ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. ఫస్ట్ అయితే మనము పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. ఇక్కడైతే మనము పల్లీల్ని ఎక్కువ ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. మరి బ్లాక్ అయ్యేంత వరకు వేయించుకోవద్దండి. చాలా అంటే ఎక్కువ బ్లాక్ వస్తే కొంచెం చట్నీ చేదుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అన్నది చేంజ్ అవుతుందండి. ఇలా వేయించుకోండి, సరిపోతుంది. తరువాత పచ్చిమిర్చిని అయితే వేయించుకోండి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి, త్వరగా వేగిపోతాయి అంతేనండి. ఇలా కొంచెం బ్లాక్ అయితేనే తీసి పెట్టేసుకోండి. మనం వేయించుకున్న పల్లీలు కొంచెం వేడి తగ్గిన తర్వాత పొట్టునంతా ఇలా రిమూవ్ చేసేసుకోండి, క్లీన్ చేసి పెట్టుకోండి. ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అంత సైజులో చింతపండు నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవడానికి ఫస్ట్ మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న గార్లిక్ని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సాల్ట్కి కూడా యాడ్ చేసుకోండి. దోశ మనం ఇడ్లీలోకి ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే తీసుకోండి, మళ్ళీ రెండు కాంబినేషన్లో ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోండి వాటర్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి మనము పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నిటినీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అన్నమాట. బాగా నున్నగా పేస్ట్ వచ్చేంత వరకు ఇలా అన్నమాట. ఒక 2 minutes పడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఒకవేళ మీకు మరీ పలుచగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 సెకండ్ అలా మిక్సీ మళ్ళీ పట్టేస్తే సరిపోతుందండి. నేను ఇక్కడైతే మరి గట్టిగా కూడా మళ్ళీ పలుచగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే మనము పోపు పెట్టుకోవడానికి ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చిలు ఒక 2 యాడ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ పోపుని తీసుకొని ఇలా చట్నీలోకి యాడ్ చేసుకొని చట్నీ అంతటికి పోపు పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇదేనండి ఈజీ ప్రాసెస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇలా ఈజీగా ఇడ్లీ మరియు దోశలోకి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.